ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి చికెన్తో చేసుకునే సింపుల్గా గ్రేవీ కర్రీని చూపించబోతున్నాను. ఈ చికెన్ కర్రీని చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా డెలీషియస్గా థిక్ గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ చికెన్ కర్రీతో పూరి, చపాతీ, అలాగే బిర్యానీ, గారెలు ఇలా ఎలాంటి కాంబినేషన్లో అయినా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీని స్టార్ట్ చేసే ముందు రెసిపీకి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 టొమాటోలను యాడ్ చేసుకోవాలి. ఇలా టొమాటో, ఉల్లిపాయలు యాడ్ చేసిన తర్వాత గ్రీన్ చిల్లీస్ 3 యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అలాగే ఇలా కుక్ చేస్తున్నప్పుడే 5 నుండి 6 వరకు క్యాష్యూస్ యాడ్ చేసుకోవాలి. క్యాష్యూస్ యాడ్ చేసిన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఆనియన్స్ అండ్ టొమాటోస్ కుక్ అయ్యేంత వరకు, సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టొమాటోస్ అలాగే ఆనియన్స్ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, టొమాటోస్ సాఫ్ట్గా అయ్యాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్సర్ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని పక్కన ఉంచుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే పసుపు అలాగే సాల్ట్తో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. నేను 1/2 కేజీ చికెన్ని తీసుకుంటున్నాను. ఇలా చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ అలాగే 2 టీ స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా కలిసేట్లుగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ అనేది సాల్ట్ అండ్ మిర్చి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేస్తున్నప్పుడే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేయాలి. అలాగే అంతా మిక్స్ చేసుకొని బాగా కలిసేట్లుగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే 2 టీ స్పూన్లు ధనియాల పొడి యాడ్ చేసి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీ కోసం 1 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని
మరొక 10 నిమిషాల వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేస్తున్నప్పుడు ఫ్లేమ్ను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోవాలి. అప్పుడే గ్రేవీ అనేది చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుంది. ఇలా 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా యమ్మీగా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర అలాగే పుదీనాతో గార్నిష్ చేసుకుంటే మనకు యమ్మీగా చికెన్ గ్రేవీ కర్రీ అనేది సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ చికెన్ గ్రేవీ కర్రీ ఎలాంటి కాంబినేషన్లో అయినా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన అవర్ కుకింగ్ షో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీలైతే ప్రీవియస్ రెసిపీస్ కూడా ఒకసారి చెక్ చేయండి. న్యూ రెసిపీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.